హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. పుష్పరాజ్ నీ ఎవ తగ్గేదేలా అంటూ మన ముందరికి రాబోతున్నాడు పుష్పరాజ్ డిసెంబర్ 5th. సో ఈ సినిమాకి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఉన్నటువంటి సాంగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. సాంగ్స్ పరంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా, సీన్స్ పరంగా చాలాసార్లు రీటేక్ చేయడం వల్ల సినిమాని చాలా పర్టికులర్గా ప్లాన్ చేసుకుని 5th రిలీజ్ చేస్తున్నారు. ఇది ఇప్పటి వరకు మనం విన్నటువంటి మాట. బట్ సడన్గా షాక్ ఇచ్చేటట్టు కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా ఈ సినిమాలో 4 రోజులు షూటింగ్ పెండింగ్లో ఉందంట. సో ఆల్మోస్ట్ రిలీజ్కి ఇంకో 2 వారాలు కూడా లేనటువంటి ఈ సమయంలో ఈ విధంగా ఇంకా 4 days షూట్ ఉన్నట్టు వచ్చినటువంటి వార్త నిజంగా వైరల్ అయిపోతుంది. ఇందుగల కారణం ఏంటంటే సినిమా స్టార్టింగ్లో మనకి రిలీజ్ చేసినటువంటి సూసేకి అగిరవ్ మాదిరి సాంగ్ ఉంది కదా, ఈ సాంగ్ని ఇంకో 4 days రీషూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. యాక్చువల్లీ ఈ దొరికినటువంటి టైంలో ప్రతి సీన్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నటువంటి సుకుమార్ సో ఇంకా సాంగ్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి వాటిని కూడా పర్ఫెక్ట్గా వచ్చే ఆలోచనలో ఉన్నారంట. సో స్క్రీన్ ముందర మనం చూస్తే అల్లు అర్జున్ తగ్గేదలా అంటే స్క్రీన్ వెనక నుంచి మన సుకుమార్ మావ కూడా అస్సలు తగ్గేదలా అంటున్నారు. సో అందువల్ల సినిమాని చాలా పర్ఫెక్ట్గా వచ్చే ప్లాన్లో చేస్తున్నారంట. సో ఇప్పటికే ఈ సినిమా మైత్రి మూవీ మేకర్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేసుకున్నారు. సో చాలా ఇయర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఫ్యాన్స్ కోసం రీసెంట్గానే ఈ పుష్ప 2 యొక్క ట్రైలర్ని రిలీజ్ చేస్తే మిలియన్స్లో వ్యూస్ వెళ్ళాయి. సో జనాలు ఎంత ఇయర్గా వెయిట్ చేస్తున్నారో పుష్పరాజు చూడడానికని మనకి ఈ విషయం చూస్తే అర్థమవుతుంది. బట్ ఇంకా 4 days షూటింగ్ ఉంది అంటే ఆల్మోస్ట్ November 21కి ఈ సినిమా గుమ్మడికాయ కొట్టి మొత్తం మీద ముగింపు చెప్దాం అనుకున్నారంట షూటింగ్ అంతా. బట్ 22 నుంచి ఇంకో 4 days ఎక్స్టెండ్ చేసి 26th వరకు ప్లాన్ చేసుకుంటున్నారు. సో మేబీ 27th కైనా గుమ్మడికాయ కొట్టే ఛాన్స్ ఉందా లేదా మనకి ఇంకా తెలియాలి. సో ఇటువంటి టైంలో అంటే సినిమా రిలీజ్ దగ్గర పెట్టుకొని ప్రమోషన్స్లో తిరగాల్సినటువంటి టైంలో మళ్ళీ షూట్ అంటారు ఏంట్రా బాబు అని మొత్తం మీద చాలామంది కూడా అనుకుంటున్నారు. బట్ ఓవరాల్గా సినిమా పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం ఆబ్వియస్లీ సుక్కుమావ ఏలు పెట్టాల్సిందే. సో దీనికి సంబంధించి ఎన్ని గొడవలైనా సరే తగ్గేదేలా అంటున్నాడు సుక్కుమావ. మరి చూద్దాం ఈ సినిమా December 5th రిలీజ్ అయ్యి ఏం రచ్చ చేయబోతుందో. సో పుష్ప సినిమా కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ పుష్పరాజ్ ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.